భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి మీద కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు చేసినటువంటి వ్యాఖ్యలు వినాశకాలే విపరీత బుద్ధి అనేందుకు చాలా చక్కగా సరిపోతాయని చెప్పాలి. ఇప్పటికే కాంగ్రెస్ దేశంలో జీవితంలో పైకి రాలేని స్థాయిలో వారి యొక్క ఆలోచనలు ఐడియాలజీతో దిగజారిపోయిన పరిస్థితి. ఒక 2 రాష్ట్రాలు తప్పితే ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితి. ఏదైతే పనికొస్తుంది, ఈ దేశానికి ఏది అవసరం, ఈ దేశానికి అవసరమైనటువంటి ఆలోచనలతో ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. అలాంటి విశ్వనాయకుడిగా ఖ్యాతిని అందుతున్నటువంటి వ్యక్తి, తన జీవితం మొత్తం దేశం కోసమే అర్పించినటువంటి వ్యక్తి, ఆయన పట్టుకొని ఖర్గే లాంటి ఒక నేషనల్ పార్టీకి సంబంధించిన ఒక జాతీయ నాయకుడిగా హుందాగా ఉండాల్సినటువంటి వ్యక్తి తను టెర్రరిస్ట్ అని చెప్పి సంబోధించడాన్ని ఏమని దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ యొక్క ఆలోచనల్ని ఒక పాకిస్తాన్ దేశం తప్పితే అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా ఖర్గే లాంటి వారు కానీ, రాహుల్ గాంధీ లాంటి వారు కానీ, రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులు కానీ ఇలాంటి వ్యవహార శైలి ద్వారా వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క ఆలోచనలు ఏమిటి, వాళ్ళ దిగజారే పరిస్థితులు ఎలా ఉన్నాయి అని స్పష్టంగా భస్మాసుర హస్తంలాగా వాళ్ళ మీద వాళ్ళే చేయి వేసుకొని నాశనం అయిపోయే పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా ఆ పరిస్థితి స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. దీనిని ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దీన్ని ఖండించడమే కాదు, సామాన్య పౌరులు పార్టీలకు అతీతంగా ఈ వ్యాఖ్యలను ఖండిస్తుండడం జరుగుతుంది. దీని మీద ఈసీ కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వటం ఆయనకి నిజంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వెంటనే ఆయన బేషరతుగా క్షమాపణ చెబుతూ, ఆయన రాతపూర్వకంగా క్షమాపణ చెప్పి పబ్లిక్లోని దాన్ని రిలీజ్ చేసి చెంపలు వేసుకొని క్షమించమని చెప్పి వేడుకుంటే కానీ ఈ పాపం పోదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు బిల్లంగ ఓమేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా మాజీ అధ్యక్షుడు. నమస్కారం.